నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రం మీద ఇప్పుడు ఒకే ఒక $1 మిలియన్ ప్రశ్న వినిపిస్తుంది. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని అందరూ అంటూ ఉంటారు. కానీ 57 ముస్లిం దేశాల విషయంలో ఇది ఎందుకు వర్తించడం లేదు? యూరోపియన్ దేశాలన్నీ కలిసి నాటోగా ఏర్పడి ప్రపంచాన్ని శాసిస్తుంటే మరి ఇస్లామిక్ ప్రపంచం ఎందుకు వెనుకబడి ఉంది? ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ ఈ దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్గత పోరు ఏంటి? ఇస్లామిక్ నాటో ఏర్పడితే భారత్ పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.9 మిలియన్ల మంది ముస్లిం జనాభా ఉన్నారు. ఇస్లాంలో ఉమ్మా అంటే ఒకే జాతి ఒకే ప్రాణం అనేటువంటి అద్భుతమైనటువంటి భావన ఉంది. 1967లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ముస్లిం దేశాలన్నీ కలిసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ను స్థాపించాయి. కానీ దురదృష్టవశాత్తు ఇది కేవలం ఒక చర్చా వేదికగా మిగిలిపోయింది తప్ప నాటో తరహాలో ఒక మిలిటరీ అలయన్స్గా మారలేకపోయింది. ఇక్కడ నాయకత్వం కోసం పోటీ ఎక్కువే తప్ప నడిపించేటువంటి నాదుడే లేరు. ఒకే దేవుడు, ఒకే గ్రంథం, ఒకే ప్రార్థన, కానీ మనసులు మాత్రం వేరువేరు. అవును, మనం మాట్లాడుకుంటున్నాయి ముస్లిం ప్రపంచం గురించి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటిది వినడానికి బాగుంటుంది, కానీ ఇస్లామిక్ దేశాల విషయంలో మాత్రం అది ఒక తీరని కలగానే మిగిలిపోతుంది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ ఇక్కడ ఇంటి పోరే వీధి పోరుగా మారింది. సున్నీ, షియా అనేటువంటి ఈ మతపరమైనటువంటి చిచ్చు గల్ఫ్ దేశాల భవిష్యత్తును ఎలా మారుస్తుంది? సౌదీ వర్సెస్ ఇరాన్ మధ్య సాగుతుంది. చరిత్ర పుటల్లోకి వెళ్తే మొహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత నాయకత్వం విషయంలో మొదలైన ఈ వివాదం నేడు ప్రపంచ రాజకీయాలను శాసిస్తుంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని సున్నీ దేశాలు ఒకవైపు, ఇరాన్ సారథ్యంలోని షియా వర్గం మరోవైపు. ఇది కేవలం ప్రార్థనా పద్ధతుల మధ్య తేడా మాత్రమే కాదు, ఇది పవర్ స్ట్రగుల్. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు మతపరమైనటువంటి ఆధిపత్యం కోసం దేశాల మధ్య విద్వేషం పెరుగుతుంది. అజర్బైజాన్ వంటి దేశాలు షియా ప్రాబల్యం కలిగి ఉన్న భౌగోళిక రాజకీయాల వల్ల సున్నీ దేశాలతో లేదా ఇతర మిత్రపక్షాలతో కలిసే విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముస్లిం దేశాల మధ్య ఐక్యత లేకపోవడానికి ప్రధాన కారణం పరోక్ష యుద్ధాలు. ఇక్కడ సౌదీ మద్దతు ఇచ్చేటువంటి దళాలకు, ఇరాన్ మద్దతు ఇచ్చేటువంటి హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం జరుగుతుంది. చెట్టు ముందా విత్తనం ముందా అన్న చందంగా ఎవరి ఆధిపత్యం వారిదే. ఈ దేశాల్లో షియా సున్నీ విభజన రాజకీయ సుస్థిరతను దెబ్బతీస్తుంది. ఐక్యత అనేది మిస్సింగ్ లింక్ అయిపోయింది. లెబనాన్లో హిజ్బుల్లా ప్రభావం వల్ల అంతర్గత సమతుల్యం దెబ్బతింటుంది. 2 ఎడ్ల మధ్య దూడ నలిగినట్లు ఈ 2 దేశాల్లోని సామాన్య ప్రజలు ఈ మతపరమైనటువంటి పోటీలో నలిగిపోతున్నారు. ఒకప్పుడు చమురు సంపదతో తులతూగినటువంటి ఈ దేశాలు నేడు ఆయుధాలను కొనుగోలు కోసం $1 బిలియన్ ఖర్చు చేస్తున్నాయి. ముస్లిం దేశాలన్నీ ఏకమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించవచ్చు. కానీ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి సూత్రం ఇక్కడ బయట వ్యక్తుల కంటే అంతర్గత విభేదాల వల్లే ఎక్కువగా అమలు అవుతుంది. ఇక ముస్లిం దేశాల మధ్య ఐక్యత రాకపోవడానికి అతిపెద్ద అడ్డంకి మతపరమైనటువంటి చీలిక. సౌదీ అరేబియా నేతృత్వంలోని సున్నీ దేశాలకు, ఇరాన్ నేతృత్వంలోని షియా దేశాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అజర్బైజాన్ లాంటి షియా దేశాలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నాయి. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లు ఇస్లామిక్ ఐక్యత కంటే తమ వర్గ పైచేయి కోసం ఈ దేశాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ రిలీజియస్ సెక్యులరిజం ఉన్నంతకాలం ఇస్లామిక్ నాటో అనేది ఒక మిథ్యగానే మిగిలిపోతుంది. నాటోలో ఒక ప్రధానమైనటువంటి సూత్రం ఉంది, 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1. అంటే ఒక దేశంపై దాడి జరిగితే అందరిపైన జరిగినట్లే. కానీ ముస్లిం దేశాల్లో ఈ ఆలోచన మచ్చుకైనా కనిపించదు.
భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు నైతిక మద్దతు లభించిందే తప్ప ఏ అరబ్ దేశం కూడా పూర్తి స్థాయిలో సైన్యాన్ని పంపలేదు. ఈజిప్ట్ ఆఫ్రికా రాజకీయాల్లో బిజీగా ఉంటే ఇండోనేషియా, సౌత్ ఈస్టియా ఆసియాలో పూర్తి స్థాయిలో చైనా సరిహద్దు వివాదాలతో సతమతమవుతున్నాయి. చెరువు ఎండిపోతే చేపలు ఎక్కడికి పోతాయి అన్నట్లు తమ సొంత సమస్యలు ఉండగా పక్క దేశం కోసం ప్రాణత్యాగం చేసేటువంటి స్థితిలో ఇవి లేవు. ముస్లిం దేశాల దగ్గర సంపద ఉంది, అణ్వాయుధాలు ఉన్నాయి, శక్తివంతమైనటువంటి సైన్యం ఉంది. కానీ వీరందరికీ ఒకే బాస్ లేడు. సౌదీ, యుఏఈ వంటి దేశాలు భద్రత కోసం అమెరికా పైన ఆధారపడుతున్నాయి. ఇరాన్, ఇరాక్, సిరియా వంటి దేశాలు రష్యా, చైనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎవరి తిండి తింటే వారి పాట పాడాలి అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. తమ ఆయుధాల కోసం వేరే దేశాలపైన ఆధారపడినప్పుడు స్వతంత్రంగా ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యం. ముస్లిం దేశాలు ప్రాంతీయ విషయాల్లో విభజనలు ఉన్నాయి. ఇండోనేషియాకు చైనాతో సముద్ర సరిహద్దు వివాదం ఉంది. బంగ్లాదేశ్, ఇండోనేషియా జనాభా అధిక దేశాలు అయినా స్థానిక సమస్యల్లో మునిగిపోతున్నాయి. సౌదీ అరేబియా ధనవంతమైన, మరి ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను కలిగిన, టర్కీ సైనికంగా శక్తివంతమైన, పరస్పరం విశ్వాసం లేదు. అరబ్ దేశాలు అమెరికాపై, ఇరాన్, ఇరాక్, రష్యాపైన, కొన్ని చైనాపైన కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ బాహ్య ఆధారాలు ఇస్లామిక్ ఐక్యతను బలహీనపరుస్తున్నాయి. టర్కీ కేంద్రంగా కొన్ని దేశాలు సౌదీ చుట్టూ, మరికొన్ని దేశాలు ఇరాన్ మద్దతుతో ఇతరులు పనిచేస్తున్నారు. సమాచారం, సైన్యం, వ్యూహాలు పంచుకోవడం లేకపోవడం వల్ల ఇస్లామిక్ నాటో దూరంగా ఉంటున్నాయి. మతపరమైనటువంటి విభేదాలు, ప్రాంతీయ పోటీలు, బాహ్య ప్రభావాలు ఐక్యతకు అడ్డుకట్టలు. ఉమ్మడి భావన రాజకీయంగా అమలు కావాలంటే పరస్పరం విశ్వాసం తప్పనిసరి. ఇస్లామిక్ నాటో ఏర్పడితే పాకిస్తాన్ విషయంలో భారత్కు ఇబ్బందులు తప్పవు. ఒకవేళ అద్భుతం జరిగి ఇస్లామిక్ నాటో ఏర్పడితే అది భారత్కు ఒక పెద్ద సెక్యూరిటీ ఛాలెంజ్ అవుతుంది. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఈ కూటమిని వాడుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరస్పర అపనమ్మకం, నాయకత్వ పోరు చూస్తుంటే ఇది త్వరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ కావచ్చు, కానీ మనసుల మధ్య ఉన్నటువంటి దూరం మాత్రం తగ్గలేదు. ఉమ్మా అనేటువంటి అందమైనటువంటి కళ సాకారం కావాలి అంటే కేవలం మతం ఒక్కటే సరిపోదు, రాజకీయాల్లో పారదర్శకత కూడా కావాలి.